కానీ నేడు మతం ఎగ్జిబిషనిజానికి దిగజారిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. మతాన్ని రాజకీయం చేయడమే ఇందుకు కారణం. జాతిపిత మహాత్మా గాంధీ సైతం మతాన్ని రాజకీయంతో కలపడాన్ని వ్యతిరేకించేవారు కాదంటారు. ఇది అర్ధసత్యం. మతానికి రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేవారికి మతం అంటే ఏమిటో తెలియదని ఏమాత్రం సంకోచం లేకుండా ఇంకా వినయంగా చెప్పేవారు. దానర్థం రాజకీయాల్లో మతం అంటే నీతి, నైతిక విలువల ప్రాధాన్యత, సత్యం పట్ల ఉన్న భక్తి రాజకీయ రంగంలోకి లాగిందంటారు బాపూజీ. నైతిక విలువలు లేని సత్యాన్వేషణ నేటి రాజకీయాల్లో ఇసుమంతైనా కనిపించదు. రాజకీయాలు అన్ని విధాలుగా ఎన్నికల్లో లాభాలను ఆశించి జరుగుతోంది. ప్రజల మతపరమైన మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అందుకే ఎన్నికల రాజకీయాలలో మిగతా వారి కంటే బీజేపీ చాలా ముందుంది. ఆర్ఎస్ఎస్ మొదటి చీఫ్ కేపీ హెడ్గేవార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఐక్యంగా లేనందున హిందువులు శతాబ్దాలుగా ఇతరులచే పాలించబడ్డారన్నారు. రెండో ఎంఎస్ గోల్వాల్కర్ సైతం హిందుత్వ సైద్ధాంతిక నిర్మాణం వైపు అడుగులు వేసినప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ మూడో చీఫ్ మధుకర్ దత్తాత్రేయ దేవరస్సు మాత్రం రాజకీయం చుట్టూ సమాజ నిర్మాణం జరగాలన్నారు. 1980లో బీజేపీ సైద్ధాంతిక విస్తృతి కోసం పోరాడుతున్నప్పుడు హిందూ సంస్కృతికి ఐకాన్ అయిన రాముడు అందుకు ప్రేరణ కాగలడని ఆయన ప్రచారం చేశారు. అప్పటి వరకు బాబ్రీ మసీద్ అంశాన్ని బీజేపీ అంత సీరియస్ గా తీసుకోలేదు. విహెచ్పీని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని మధుకర్ దత్తాత్రేయ సూచించడం, విహెచ్పీ చేపట్టిన యాత్ర విజయవంతం కావడం అయోధ్య ఉద్యమానికి మార్గాన్ని సుగమం చేసింది. నిజానికి అయోధ్య సమస్య హిందువుల ఊహల్ని పట్టుకోగలదని ఆర్ఎస్ఎస్ కు మొదట్లో నమ్మకం లేదు. ఏప్రిల్ 1984లో ధర్మ సంసద్కు పిలుపునివ్వడం, 3 మతపరమైన ప్రదేశాలు అయోధ్య, కాశీ, మథుర పునరుద్ధరణ డిమాండ్ ఎక్కువైంది. జూన్ 1984లో రామమందిర నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు. అయితే 1990లో అద్వానీ తన రథయాత్ర ప్రారంభించిన తరువాతే రామమందిరం అంశం హిందువులలోని ఒక వర్గానికి ప్రతిధ్వనించింది. హిందూ పునరుజ్జీవనం కోసం రాముని విముక్తి ఆలోచన ప్రజల్లో కలిగించారు.